నమస్తే అండి. కథల నేస్తానికి స్వాగతం. ఈ రోజు మనము ప్రముఖ సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి వలివేటి నాగచంద్రావతి గారు రచించిన కాలం మారుతోంది అనే ఒక చక్కని ఆలోచింపజేసే కథను విందామండి. ఈ కథ 2023 జూన్ 11న ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో ప్రచురించబడింది. ఇక కథను మొదలు పెట్టేస్తున్నానండి. అమ్మ మెడవంపులో తలదూర్చి నడుమీద చెయ్యి వేసి వెచ్చగా పడుకున్న నేను హఠాత్తుగా కళ్ళు తెరిచాను. ఎవరో సన్నగా ఏడుస్తున్న ధ్వని. పక్కన అమ్మ లేదు. కిటికీ దగ్గర క్రీనీడలో కూర్చుని శబ్దం పైకి రాకుండా నొక్కిపడుతూ ఏడుస్తోంది. అమ్మా! గప్పున మెలకువ వచ్చింది. కళ తేలిపోయింది. నిట్టూరుస్తూ లేచి కూర్చున్నాను. దగ్గర చుట్టంలా తరచూ ఈ స్వప్నం నన్ను పలకరిస్తూనే ఉంటుంది. ఇప్పుడైతే ఇది కలే, కానీ ఒకనాటి వాస్తవం అది. అప్పుడు నాకు 5 ఏళ్ళు. ఆ రోజు రాత్రి అమ్మ పక్కన నేను, ఉయ్యాలలో మా చెల్లి నిద్రలో ఉన్నాం. రాత్రి సగభాగం గడిచి ఉంటుంది. లీలగా అరుపులు కేకలు. దడుస్తూ అమ్మా స్పర్శ కోసం తడిమాను. పక్కన అమ్మ లేదు. నాన్నమ్మ ఉంది. పడుకో పడుకో అంది నా వీపు మీద మృదువుగా జోకుడుతూ. మళ్ళీ మాగన్ను పడుతోంది. ఇంతలోనే మళ్ళీ ఏదో అలికిడి. ఇబ్బందిగా రెప్పలు సగం మాత్రం తెరిచాను. అమ్మ కిటికీ దగ్గర గోడకి వాలి ఏడుస్తోంది. అమ్మా అన్నాను తల్లడిల్లిపోతూ. ఆ ఘటన అలాగే నా మనసులో ముద్రితమైపోయింది. ఆ రాత్రి అమ్మ ఎందుకు ఏడ్చిందో, తెల్లవారాక నానమ్మ అమ్మ ఒంటి మీద వాతలకి నూనె రాస్తూ, చేసిన నేరాలు లెక్క చూసి శిక్షించేది యముడు, ఏ తప్పు లేకుండానే ఆడదాన్ని శిక్షించేది మొగుడు, మన కర్మ ఇది అంటూ ఎందుకు విచారపడేదో వయసుతో పాటు అవగాహన పెరిగితే గాని నాకు తెలియలేదు. ఆ వాతలు మొగుడు అనబడే మగవాడి దాష్టీకానికి ఆనవాళ్లని. మనసు నిండా ఏదో బాధ, ఆక్రోశం. అసలు అమ్మను హింసించే అధికారం నాన్నకెవరిచ్చారు? గొడ్డు మెడలో పలుపుతాడు, ఆడదాని మెడలో పసుపుతాడు వేశాక వాడే యజమాని. మెడ పుండుపడినా ఎద్దు ఓర్చుకోవాల్సిందే. వంటి మీద వాతలు పడినా ఆడది ఓర్చుకోవాల్సిందే. ఏం చేస్తాం, పెద్దలు నిర్ణయించారలాగా అంటుంది నానమ్మ. ఏం కాలమది? అంత అన్యాయమైన నియమాలు పెట్టినా ఆ పెద్దలెవరు? వాటి మూలంగా నరకయాతన పడుతున్న వాళ్లైనా మార్చమని అడగరెందుకు? తిరగబడరెందుకు? అస్పష్టమైన కలగాపులగమైన ఆలోచనలు తప్ప అడగదగ్గ వయసు లేదు, ధైర్యమూ లేదు. కాలంతో పాటు వయసు పెరిగింది. వ్యక్తురాలునయ్యాను. ఆంక్షలు నాకు ఎక్కువయ్యాయి. ఇది వరకులా పరుగులు పెట్టడం, ఫక్కుమని నవ్వడం, చీకటి పడ్డాక తోడు లేకుండా బయటికి వెళ్లడం ఆడపిల్లకి నిషిద్ధం. ఆడపిల్లల స్కూల్లోనే చదువుకోవాలి. ఇంటి పని వంట పని నేర్చుకోవాలి. చెమ్మ చెక్కలు ఉప్పులు గుప్పలు మానేసి పచ్చీసు వామన గుంటలు ఆడుకోవాలి. ఇన్ని కట్టుబాట్లతో మంచి అమ్మాయిగా పెరిగాను. ఆ కాలపు ఆచారాలనండి, సాంప్రదాయమనండి, చాదస్తమనండి ఈడేరిన పిల్లకి వీలైనంత తొందరగా పెళ్లి చేసి అత్తవారింటికి తరిమేయడమే రివాజు. ఆ ప్రకారమే నా 15వ ఏట చదువు మానిపించి పెళ్లి చేశారు. అత్తవారింటికి అంపకం పెట్టారు. నా సంసార జీవితం ప్రారంభమైంది. ఉండే నివాసం మారింది. చుట్టూ ఉండే మనుషులు మారారు. పరిస్థితులు మాత్రం యథాతథం. ఏ జాతి చరిత్ర చూసినా అన్నట్టు, ఏ ఇంటి కథ చూసినా కాస్త అటూ ఇటూ మార్పు చేర్పులతో ఒకటే మోడల్. తొందరగానే మా అత్తగారి ఇంట్లో వాళ్ల మనస్తత్వాలు ఆకలింపుకొచ్చేశాయి. మా మామగారు పెద్ద పులి. ఆయన ఇంట్లో ఉన్నా, బయట నుంచి ఇంట్లోకి వస్తున్నా సింహం రాకడ పసిగట్టిన అడవిలా నిశ్శబ్దమైపోతుంది ఇల్లు. ఆయన మాట శాసనం. ఆయన చెప్పిందే చేయాలి. కట్టమన్నదే కట్టాలి, వండమన్నదే వండాలి. గీటు దాటితే శివతాండవమే. వీధి దాకా వినిపించే ఆయన అరుపులకి బెక్కచచ్చిపోయేవాళ్లం ఇంట్లో అందరం. ముఖ్యంగా ఆడవారి పట్ల ఎంత నిర్దయుడంటే, నేను ఇంట్లో అడుగు పెట్టడం తరువాయి ఆయన చేసిన నిర్వాకం పని మనిషిని మానిపించి వేయడం. 3 ఆడంగులున్నారు. తిని కూర్చుంటూ ఆ మాత్రం ఇంటి పని చేసుకోలేరు. అదీ కారణం. ఇంటి పని అంటే తేలికగా ఉండడానికి ఇప్పటి రోజుల అవి మిక్సీలు, గ్రైండర్లు, వాషింగ్ మిషన్లు లాంటివి ఉంటాయని కూడా ఊహించని కాలమది. కట్టెల మీద వంట, పొగ, కళ్ళు మంటలు, మాడిన గిన్నెలు, మాసిన బట్టలు, రుబ్బురోలు, రోకలి బండ, పెరట్లో 2 గేదెలు, 3 చేసిన తెమలని పని, ఒళ్ళు హోనమయ్యే చాకిరి. మామగారు లెక్కేసిన 3లో మా అత్తగారు ఒకరు. ఆవిడకు ఉబ్బసం, దానికి తోడు కీళ్ల నొప్పులు. 10 నిమిషాలు నిలబడితే పావుగంట ఆయాసపడేది. పాపం ఆవిడ రోగిష్టితనం అంటే కూడా మా మామగారికి విసుగే. ఏలినాటి శనిని నిన్ను నా కంటగట్టారు మీ వాళ్ళు
అని కసిగా అరుస్తుండేవారు. ఇక మా ఆడపడుచు ప్రభావతి బాల్య వితంతువు. పెళ్లైన 2 ఏళ్లకే భర్తను పోగొట్టుకుని పుట్టింటికి వచ్చి చేరింది. నేను ఈ ఇంటి గృహప్రవేశం చేసేదాకా పని మనిషి సాయంతో ఇంట్లో పనంతా ఆమె చక్కబెట్టేది. ఇప్పుడా పని మనిషి స్థానంలో నేనొచ్చాను. ఆవిడంటే నాకు జాలి. నేను కాస్త మంచి చీర కట్టుకున్నా, తల్లో కాసిన పూలు పెట్టుకున్నా తన కళ్ళు వెలగక్కే అసూయను కూడా నేను అర్థం చేసుకోగలను. పాపం, నిండా 25 ఏళ్లు లేవు. తెల్లచీర కట్టుకుంటుంది, వేలుముడి వేసుకుంటుంది. తను ఎదురొస్తే దశకునమట. లేవంగానే కనబడితే తల్లి కూడా మొహం చిట్లించుకుంటుంది. వీధి మొహం చూడనివ్వరు. మా మామగారైతే ముందు సావిట్లో అడుగుపెట్టినా రంకెలేస్తారు. వీధి వంకరగా చూసింది చాలదా, చుట్టూరా మనుషులు కూడా ఎందుకామెనంతగా అవమానిస్తారు? పూర్తిగా విప్పారకుండానే రేఖలు చిదిమేసిన పుష్పం లాంటి ఆమెను చూస్తే మనసు కలిచినట్టవుతుంది నాకు. ఏ జన్మలో చేసుకున్న పాపమో ఈ రూపాన అనుభవిస్తోంది. ఆ భగవంతుడు విధించిన శిక్షని మనం రద్దు చేయగలమా? ఈ జన్మనిలా వెళ్ళమార్చవలసిందే అంటుంది మా అత్తగారు. కొంచెం పెద్ద మనసు చేసుకుని ఆమె రాతను సరిచేయలేరా వీళ్ళు అంటుంది నా బుద్ధి. నాకొచ్చే భావాలని ఆలోచనలని ఎవరితో పంచుకోను. కన్నవారిని వదిలి ఎవరిని నా అనుకుని వచ్చానో ఆయన దగ్గర కూడా నా మనసు విప్పలేనే. అంత చనువు నాకెప్పుడిచ్చారాయన? మామగారిలా నోరు చేసుకోకపోవచ్చు కాని సేవ చేయటంలో దాసీగా, కడుపు నింపటంలో తల్లిగా, పడగదిలో రంబగా వాడుకున్నారే తప్ప సలహా అడగటంలో మంత్రిగా నాకు అవకాశం ఇవ్వలేదు. సహధర్మచారిణిగా గౌరవించలేదు. అర్ధాంగిగా తనతో సమాన స్థానమీయలేదు. అన్నింటా ఏకపక్ష నిర్ణయమే. సంవత్సరాలు గడుస్తున్నా మా నడుమ అదే పరాయితనం. మగవాడినన్న అహంతో నా మనసు చూరగొనాలనే ప్రయత్నం ఆయన చేయలేదు. ఈయన నా మనిషి అన్న ఆర్ద్రభావం నాకు ఎప్పుడూ కలగలేదు. తప్పనిసరిగా ఒకే బాటన నడుస్తోన్న బాటసారులం అంతే. లోపల ఇంతలా మదన పడతానే గాని ఎదురుపడి నీ ఏకఛత్రాధిపత్యం ఏమిటని ఎందుకు ప్రశ్నించలేను? ఆయన్ని చూడగానే ఏదో తప్పు చేసినట్టు ఎందుకు జంకుతాను? తరతరాలుగా నరనరాన జీర్ణించుకుపోయిన బానిసత్వ గుణం ముందుకు అడుగియనివ్వట్లేదా? ఆనాడు నేను చెయ్యలేని పని నా కూతురు లావణ్య చేసింది. నేనతన్ని చేసుకోను. నాకతను నచ్చలేదు. కుండ బద్దలు కొట్టింది లావణ్య. ఉక్కిరి బిక్కిరయ్యారు నా భర్త. చిన్నప్పటి నుంచి అది కొంచెం పెంకి, మాట పెలుసని తెలుసుగాని ఇంత సాహసం చేస్తుందని మాత్రం నేను అనుకోలేదు. 2 రోజుల క్రితం సంప్రదాయ పద్ధతిగా మొదటిసారి పెళ్లి చూపులు జరిగాయి. పిల్ల నచ్చిందని కబురు వచ్చింది వాళ్ళ నుంచి. తొలిగా చూసిన సంబంధమే కుదిరిపోతుందంటే ఆడపిల్లకి ఎంత అదృష్టం కలిసి వచ్చినట్టో. ఇంటిల్లపాది ఏనుగెక్కినంత సంబరపడిపోతున్నాం. కట్నాలు లాంఛనాలు మాట్లాడేసుకుని నిశ్చితార్థానికి ముహూర్తాలు కూడా పెట్టేసుకుంటే మంచిదనుకుంటున్నప్పుడు అణువిచ్ఛేదనం చేసింది లావణ్య. అదేమిటి, నిన్న అడిగితే తలూపావుగా? ఓపలేదు, దించుకున్నాను. ఆలోచించే కొద్దీ నాకతను బాగున్నాడనిపించడం లేదు. ముక్కు మరీ పొడవుగా ఉంది, చివర్లో ఉంగిపోయింది. నాకది నచ్చలా. ఇదేం చిన్నపిల్లల ఆట అనుకుంటున్నావా? అవునని కాదని ఉగ్రుడైపోయారాయన. ఎందుకరుస్తారు? ఆట కాదిది, నా పెళ్లి విషయం. అందుకే సీరియస్గా చెప్తున్నాను. మీకులా దొరికిందే మహాప్రసాదమని రాజీ పడదలుచుకోలేదు. తను గొంతు పెంచేస్తూ అంది లావణ్య. చప్పున చల్లారిపోయారాయన. ఇంటి తగవు రచ్చ చేసుకుంటే పోయే పరివ్రతి చివరికి కూతురి మొండితనానికి లొంగక తప్పలేదు. పాపం మా వారికి. అప్పటికి గాని నాకు తెలియలేదు విప్లవానికి ఎంత శక్తి ఉందో. గౌతమ్ని వరుణిగా లావణ్య ఊకొట్టాక ఊపిరి పీల్చుకున్నారు నా భర్త. తల ఎగరేయలేదు గాని ఆ విజయం తాలూకు గర్వం, మెరుపు లావణ్య కళ్ళలో చూశాను నేను. పెళ్లి చేసి కాపురానికి పంపించేటప్పుడు అందరితో కలివిడిగా ఉండు, పెద్దవాళ్లతో వినయంగా ఉండు. భర్త మాటకి సాంప్రదాయం కొనసాగించబోయాను. ఎవరితో ఎలా ఉండాలో నాకు తెలుసులే, నువ్వేం నాకు చెప్పనక్కర్లేదు అంది అది. నిజమే, నా కూతురు సమర్థురాలు. నాలా పిరికిది కాదు. తన జీవితాన్ని తెలివిగా, ధైర్యంగా సరిదిద్దుకోగలదు. నేను ఊహించినట్టే లావణ్య ఆ ఇంట గెలుపు సాధించి తనదైన ముద్రతో విజయ పతాకం ఎగరవేసింది. కాని నేను ఆశించినట్టు గాంధేయ మార్గంలో కాదు. గౌతమ్ చాలా నెమ్మదస్తుడు. మొహం మీద చిరునవ్వు, మాటలో సౌమ్యత చెదరనివ్వడు. ఎప్పుడు చూసినా అప్పుడే ధ్యానంలోంచి కళ్ళు విప్పినవాడిలా ప్రశాంతంగా ఉంటాడు. ఇక నా కూతురు తుఫాను, ఉరికి జలపాతం, గంతులు వేసి లేడిపిల్ల. వ్యతిరేక ధృవాలు ఆకర్షించుకుంటాయనేది సిద్ధాంతం. లావణ్య అందానికి, వాక్చాతుర్యానికి ఫిదా అయిపోయాడు గౌతమ్. మగని ఈ బలహీనత ఆధారంగా
ఆ ఇంటి సారథ్యాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. సులువుగా అత్తగారిని వంట ఇంటికి పరిమితం చేసింది. ఏమి వండాలో ఎంత వండాలో లిమిట్స్ పెట్టింది. ఏదో చిన్న ఉద్యోగం చేసి రిటైర్ అయిన మామగారిని ఎప్పుడూ విశ్రాంతి అంటూ ఆ పడక కుర్చీలో పేపర్ పట్టు కూర్చోకండి, ఆరోగ్యం చెడుతుంది. పెరట్లో బోలెడంత ఖాళీ స్థలం ఉంది. కూర మొక్కలు వేసి వాటి సంరక్షణ చూడండి. మీకు కాలక్షేపంగానూ ఉంటుంది, ఎక్సర్సైజ్ చేసినట్టుగానూ ఉంటుంది. మనకు కూరల ఖర్చు కలిసి వస్తుంది అని 60 ఏళ్ల ఆ వృద్ధుడికి హితోపదేశం చేసింది. డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం నిరీక్షిస్తున్న మరిదిని అలా ఫ్రెండ్స్ దగ్గరికని మాల్స్ కని బలాదూరు తిరుగులు తిరగకపోతే నలుగురు పిల్లలకి ట్యూషన్లు చెప్పరాదు? నీ అప్లికేషన్లకైనా వస్తాయి కదా. మీ అన్నయ్య ఒక్కరు ఎంత బరువని మోస్తారు? చిన్నపిల్లవాడివి కాదు, అర్థం చేసుకో అని బుద్ధులు చెప్పింది. అందరికీ పనులప్పగించి తను మాత్రం రింగు మాస్టర్లా అందర్నీ కంట్రోల్ చేసే బాధ్యతను తలకెత్తుకుంది. మొదట్లో కాస్త ఒద్దికగానే చెప్పింది. రాను రాను శాసించడం దాకా వచ్చింది. ఈ మూకని పోషించలేక మా ఆయన, అడ్డమైన సేవలు చేయలేక నేను చచ్చిపోతున్నాం అని గత్తర చేయడం కూడా నేర్చుకుంది. ఓర్పుకు కూడా ఓ హద్దుంటుంది. అది దాటితే అప్పట్నుంచి ఆ ఇంట్లో కీచులాటలు తలెత్తాయి. గంగిగోవులా ఉండే మామగారి నోరు, నోట్లో నాలికే లేదనుకునే అత్తగారి నోరు లావణ్య పుణ్యమా అని ఇంట్లో వాళ్ళకే కాదు బయట వాళ్ళ చెవులకి కూడా వినిపిస్తున్నాయి. నిన్నగాక మొన్నొచ్చావు, మా మీద నీ పెత్తనమేమిటి అంటుంది అత్తగారు. నిన్నొచ్చినా మొన్నొచ్చినా ఈ ఇల్లు, ఈ సంసారం ఇప్పుడు నావి. నాకు నా భర్త తప్ప మిగిలిన వాళ్ళందరూ ఎక్స్ట్రానే. నా చెప్పు చేతల్లో ఉంటారా సరే, లేదంటే మీ తోవ మీరు చూసుకోవాల్సిందే. సరిగ్గా ఈ మాటల్లోనే చెప్పకపోయినా లావణ్య చెప్పే సమాధానానికి అర్థమిదే. పాపం గౌతమ్ పరిస్థితి అరకత్తెరలో పోకచందమైంది. తల్లిని తప్పుపట్టలేడు, భార్యను మందలించలేడు. అప్పటికీ ప్రయత్నించాడొకసారి భార్యకు నచ్చజెప్పాలని. మీకేం తెలీదు, మీరూరుకోండి. ఎవరిని ఏ స్థానంలో ఉంచాలో నాకు బాగా తెలుసు. నాకెందుకని నేను ఊరుకుంటే మీ అమ్మ ఇంతంత వండి మిగిలింది పనివాళ్ళకి పారేస్తుంది. మిగతా మీ పరివారం సోమరుల్లా తయారై బట్టలు, నగలు, గుళ్ళు, గోపురాలు అని ఒకరు, గాడ్జెట్స్, విహారాలు అని ఒకరు, ఎన్ని విధాలుగా డబ్బు తగలబెట్టడమా అని ఆలోచిస్తుంటారు. మరి మన భవిష్యత్తు, పుట్టబోయే బిడ్డలు, పెరిగే సంసారం గురించి నేను జాగ్రత్త పడొద్దా? అంచేత నేనేం చేసినా మన మంచికే. మీరు గమ్మునుండండి, అంతా నేను చూసుకుంటాను అంది లావణ్య. గొడవ పెంచడం ఇష్టం లేక అప్పటికి ఊరుకున్న భార్య గయ్యాలితనం మితిమిరిపోయినప్పుడు విసిగెత్తిపోయి తరచూ అతను నోరు చేసుకునేవాడు. దానాదీనా ఆ ఇంట్లో ఎప్పుడూ యుద్ధ వాతావరణమే. మా బంధువుల ఇంట్లో ఓ శుభకార్యానికి వెళ్ళినప్పుడు అక్కడ కలిశాను లావణ్య అత్తగారిని. మీ అమ్మాయి మీద చాడీలు చెబుతున్నానని అనుకోకండి అంటూ కోడలి నిర్వాకమంతా చెబుతూ, మా మధ్యన నా కొడుకు నలిగిపోతున్నాడు వదినగారు, చూడలేకపోతున్నాం. చిన్నవాడికి ఏదైనా ఉద్యోగం దొరికితే ఆ నరకంలోంచి వెళ్ళిపోతాం. అందుకోసమే రోజూ ఆ దేవుణ్ణి మొక్కుకుంటున్నాను అంటూ కళ్ళొత్తుకున్నదావిడ. సిగ్గుతో తల ఉంచుకున్నాను నేను. నీకింత గడుసుతనం ఎలా అబ్బిందే? కోపంగా అడిగాను నా కూతుర్ని. తర్వాత, లేకపోతే నీకులా చచ్చుగా పడి ఉండమంటావా? అది నా వల్ల కాదు. అయినా ఎప్పుడూ మగవాడి ఆధిపత్యానికి లోబడే ఉండాలా? పద్ధతి మార్చాలి అనిపించింది, మార్చి చూపించాను అంది విలాసంగా. మార్పు మంచిదే, కాని ఈ రకంగానా? ఊహూ. అమ్మమ్మా! 2 చేతులతోనూ పదవి పట్టుకుని నన్ను ఆహ్వానించింది నా మనవరాలు వెన్నెల. ఆ నులివెచ్చని కౌగిలిలోని ఆప్యాయతకు పొంగిపోయింది నా మనసు. తనతో పాటే వచ్చి నా పాదాలు తాకి నమస్కరించాడు వెన్నెల భర్త గోపీకృష్ణ. విదేశంలో పెద్ద చదువు చదివి వచ్చాడతను. ఏ భేషజమూ లేకుండా ఈ ముసలిదానికిచ్చిన గౌరవానికి ఉబ్బి తబ్బిబ్బయ్యాను. మా వాళ్లు ఉత్తరదేశ యాత్రలకు వెళుతూ భారంగా ఉన్న నా భారాన్ని తాత్కాలికంగా వెన్నెల మీద మోపి నన్నిక్కడ దిగబెట్టారు. వెన్నెల వాళ్ళది చాలా పెద్ద ఇల్లు. వాళ్లు నాకిచ్చిన గది చాలా విశాలంగా ఉంది. లేత గులాబీ రంగు గోడలు, పెద్ద పెద్ద కిటికీలు. నైట్ క్వీన్ మీదుగా వస్తున్న గాలి వింజామరలు వీస్తున్నట్టుగా హాయిగా ఉంది. మెత్తని పరుపు. నా కళ్ళు మూతలు పడేదాకా నా మంచం మీద కూర్చుని కబుర్లు చెప్పింది వెన్నెల. ఆ రాత్రి చాలా ప్రశాంతంగా నిద్రపోయాను. తెల్లవారగానే తలుపు తోసుకుంటూ లోపలికి వచ్చాడు గోపీకృష్ణ, చేతిలో ట్రేతో. గుడ్ మార్నింగ్ అమ్మమ్మా. అందమైన మందహాసంతో కాఫీ కప్ అందించాడు. నేను మిమ్మల్ని అమ్మమ్మ అని అంటాను. నాకా పిలుపే దగ్గరగా అనిపిస్తుంది. దానికేం, అలాగే పిలువు. అయినా ఇంత పొద్దున్నే లేచి కాఫీ కూడా పెట్టావా? ఎందుకయ్యా ఇంత శ్రమ అన్నాను నొచ్చుకుంటూ. శ్రమ ఏముందమ్మమ్మా, నాన్నకి బెడ్ కాఫీ అలవాటు.
మీరు చీకటితోనే లేచి ధ్యానం చేసుకుంటారని చెప్పింది వెన్నెల. నాన్నతో పాటు మీకు ఓ కప్పు కలిపాను అన్నాడు చిరునవ్వు చెదరనీయకుండా. వెన్నెల ఇంకా లేవలేదు. రాత్రి 2:30 అయింది. తన ఆఫీసు వర్క్ పూర్తయ్యేసరికి. ఇంకాసేపైనా పడుకోనిమ్మని నేనే లేపలేదు అన్నాడతను వెళ్ళిపోతూ. తల్లి ఛాయలు రాలేదు గదా అన్న నా అనుమానాన్ని తుంచేస్తూ. గోపీకృష్ణ వెళుతున్నప్పుడే అతని తండ్రి విశ్వనాథం గారు వచ్చారు గదిలోకి. బావున్నారా అమ్మా అంటూ. ఆయన భార్య సుమిత్ర క్యాన్సర్తో మరణించి 2 సంవత్సరాలయింది. ఇక ఉద్యోగం చెయ్యాలనిపించక రిజైన్ చేసేసి ఇక్కడ కొన్నాళ్ళు, అమెరికాలో ఉంటున్న కూతురు దగ్గర కొన్నాళ్ళు ఉంటున్నారాయన. 10 నిమిషాలు అవి ఇవి మాట్లాడాక 10 అడుగులు వేయగలరా అమ్మా? కాసేపలా వాకింగుకు వెళ్ళొద్దాం అడిగారాయన. ఒంట్లో సత్తువ ఉన్నంత వరకు విరామమెరుగని చాకిరి. వయసు ఉడిగిన ఈ స్థితిలో భగవంతుని స్మరణ తప్ప మరో ఆలోచన మరచిపోయిన నాబోటి దానికి ఇదో కొత్త అనుభవం. నడవగలను పదండి అన్నాను. ఆ ఉషోదయ వేళ చల్లటి గాలుల్ని పీలుస్తూ. ఉద్యోగరీత్యా దేశమంతా తిరిగొచ్చిన విశ్వనాథం గారు ఆ విశేషాలు మెత్తని స్వరంతో చెబుతుంటే వింటూ, మంచు కురిసిన ఆ పచ్చిక మీద నడవడం నిజంగా అద్భుతం. ఇంత సుందరమైన అనుభూతులుంటాయని తెలియకుండానే జీవితమంతా నిస్సారంగా గడిపేశాను. నిజంగా విచారమనిపించింది. మా సుమిత్ర చేసింది అలవాటు. నా మొహంలో బయటపడిపోతున్న సంభ్రమాన్ని చూసిగావును అన్నారు విశ్వనాథం గారు. మనసుకు శాంతి, తనువుకు విశ్రాంతి ఇది అంటుంది సుమిత్ర. నేను గమనించాను. సంభాషణలో ఏదో మిష మీద భార్యను తలుచుకుంటూనే ఉంటారాయన. భర్త హృదయాన్ని గెలుచుకున్న సుమిత్ర ఎంత అదృష్టవంతురాలు. మేము వచ్చేసరికి ఎలక్ట్రిక్ మిషన్తో ఇల్లు శుభ్రం చేస్తున్నాడు కృష్ణ ఈల వేసుకుంటూ. మనస్సు చివుక్కుమనిపించింది. ఇంకా లేవలేదా ఈ దొరసాని? ఎంత అలసిపోతే మటుకు తను చెయ్యాల్సిన పనులు మొగుడు చేస్తుంటే ఎలా నిద్రపోతుంది? దానికి అంతలోనే వచ్చింది వెన్నెల. బ్రేక్ఫాస్ట్ రెడీ అనుకుంటూ. సారీ అమ్మమ్మా, పొద్దున్నే లేచి నీకు సుప్రభాతం చెప్పాలనుకున్నాను. ఈ కృష్ణ చూడు నన్ను లేపలేదు. నన్ను చూసి అంది భర్త వంక కినుకుగా చూస్తూ. వెన్నెల మీద అనవసరంగా అపోహపడ్డానా? ఇద్దరూ కలిసి డైనింగ్ టేబుల్ సర్దేశారు. నాకిష్టమని పెసరట్టు ఉప్మా చేసిందట. వెన్నెల పెసరట్లు ప్లేట్లో పెడుతుంటే కృష్ణ గ్లాసులో మంచినీళ్లు నింపాడు. అలా ఇద్దరూ ఒకరికొకరు అందించుకుంటూ చకచకా పనిచేస్తుంటే చూడ ముచ్చటగానే ఉంది కాని ఏదో చిన్న ఎబ్బెట్టు. రచ్చలో కూర్చోవలసిన రాజేంద్ర భోగి ఇలా మంచినీళ్లు పచ్చళ్ళు వడ్డిస్తూ. రామమ్మా వెన్నెల పిలిచింది. నాకు మొహమాటం వేసింది. మగవాళ్లు తిని వెళ్లిన తర్వాతే ఆడవాళ్లం తినటం ఇప్పటికీ మా ఇంట అలవాటు. మరి ఎంత పని రద్దీలో ఉన్నా ఉదయం బ్రేక్ఫాస్ట్కి, రాత్రి డిన్నర్కి అందరం డైనింగ్ టేబుల్ దగ్గర కలవాలన్నది మా అత్తగారు పెట్టిన నియమం. బాంధవ్యాలు బలపడేందుకు ఇదో సూత్రం అంటారామే. నా చెయ్యి పట్టుకుని బలవంతాన కూర్చోబెడుతూ అంది వెన్నెల. లోకం విడిచి వెళ్ళిపోయినా ఆమె మాటకెంత విలువ. ముందు తడబాటుగానే ఉన్నది గాని నలుగురం కబుర్లు కలబోసుకుంటూ నవ్వులు చిలకరించుకుంటూ ప్లేట్లలోని రుచుల్ని ఆస్వాదించడం నీరసము రోగికి గ్లూకోజ్ ఇంజెక్షన్లా నా స్తబ్దతని కరిగించాయి, ఆనందాన్ని కలిగించాయి. ఫలహారం పూర్తయింది. వెన్నెల టేబుల్ క్లీన్ చేస్తోంది. కృష్ణ అయితే అలవాటైన పనిలాగా గబగబా ఎంగిలి ప్లేట్లు సింకులో వేసి కడిగేస్తున్నాడు. నువ్వీ ఆడపనులన్నీ చేయటం నాకు నచ్చటం లేదయ్యా. లే, ఇవి నేను కడుగుతాను అన్నాను మందలింపుగా, అతని చేతిలోని ప్లేట్ల కోసం చేయి చాపుతూ. పాతకాలం వాసనలు పోలేదు మరి. కృష్ణ మందహాసం చేశాడు. మీరు మా తాతల నాటి రూల్స్ చెప్తున్నారమ్మమ్మా. మా జనరేషన్లో ఆడపని మగపని అని కేటాయింపులు లేవు. ఆడవాళ్లని బానిసల్లాగా 4th గ్రేడ్కి తొక్కేయడమూ లేదు. మగవాడికి కిరీటం పెట్టి సింహాసనం ఎక్కించడమూ లేదు. ఇప్పుడు అందరూ సమానమే. ఆలోచించండమ్మమ్మా. మీరు పురుష లక్షణంగా భావించే ఉద్యోగం నాతో పాటు వెన్నెలా చేస్తుంది. మరి ఇంటి పని కూడా తన మీదే రుద్దడం సబబా? ఆ శ్రమలో సగం నేను పంచుకుంటే తప్పేమిటి? చిన్నతనం ఎందుకు? కష్టంలోనూ సమాన భాగస్వాములవడమే కదా దాంపత్యమంటే. ఎలా అబ్బింది తనికి ఇంత విశాలమైన ఆలోచన ధోరణి? నా మనసులో ప్రశ్న చదివినట్టు మా అమ్మా నాన్న స్నేహితుల్లా ఉండేవారమ్మమ్మా. నన్ను మా అక్కని ప్లస్సు మైనస్సు అని ఎప్పుడూ ఎక్కడా భేదం చూపించలేదు. చదువుతో పాటు ఇద్దరికీ ఇంటి పని వంట పని సమానంగా నేర్పించింది మా అమ్మ. ఆ విధానమే మాది కూడా. ఈ పద్ధతి సరికాదంటారా అన్నాడు కృష్ణ. తల్లంటే ఎంత గౌరవమో అతని కళ్ళు చెప్తున్నాయి. నా మొహంలో మెప్పుదల అతను కనిపెట్టాడు. కొన్ని తరాలు దాటి వచ్చారు మీరు.
చెప్పండమ్మమ్మా. ఇంట్లో ఎవరో ఒకరు ఏకఛత్రాధిపత్యం కఠినంగా సాగించిన మీ కాలం నచ్చిందా? ప్రజాస్వామ్యం లాంటి ఈ రోజులు నచ్చాయా? నిజం చెప్పండి. ఏం చెప్పను, 10 రోజులు ఉన్నాను నేనక్కడ. సుమిత్ర వంటి మాతృమూర్తి శిక్షణలో పెరిగిన కృష్ణ వెన్నెలను సహధర్మచారిణిగా గౌరవించడం, ప్రియురాలిగా ప్రేమించడం నేను చూశాను. స్వార్థంతో, నిరంకుశ ప్రవర్తనతో అందరినీ దూరం చేసుకున్న తల్లి దూర్తత్వం చూసిన వెన్నెల తను మాత్రం అలా కాకూడదనుకుని ఉంటుంది. అన్ని విధాలా భర్తకి సహకరిస్తోంది. నావాళ్లు నీవాళ్లు అని విడదీయక మనవాళ్లు అంటోంది. ఆదరిస్తోంది. ఇల్లు స్వర్గం చేసుకుంటోంది. నాకు ఎన్నో జాగ్రత్తలు చెబుతూ రైలెక్కించారు. నా మనవడు మనవరాలు. రైలు కదిలింది. చెయ్యూపుతూ నాకు వీడ్కోలు చెప్తున్న ఆ జంటను మనసారా ఆశీర్వదించాను. హెచ్చుతగ్గుల దారిని వదిలించుకుని స్వయంగా పూలబాట పరుచుకున్న యువతరం వీళ్ళు. ఎంత బాగుంది ఈ సమానత్వం. వెనక్కి వాలాను తృప్తిగా. గతంలాంటి చెట్టు పుట్టల్ని వెనక్కి నెట్టేస్తూ రైలు ముందుకు దూసుకు వెళుతోంది. కథ సమాప్తం. ఈ కథ నాకు నచ్చిందండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి. మరిన్ని కొత్త కథల కొరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. ధన్యవాదములు.